శాంతి. ఈరోజు 30/1/24 జనవరి 30వ తేదీ. బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాల్ని విందాము. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీ పిలుపును వినడం జరుగుతుంది. బాబా మిమ్మల్ని దుఃఖాల నుండి తొలగించి సుఖంలోకి తీసుకువెళ్తారు. ఇప్పుడు ఇది మీ అందరి వానప్రస్థావస్థ. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు మీ పిలుపుని వినడం జరుగుతుంది. బాబా మిమ్మల్ని దుఃఖాల నుండి తొలగించి సుఖంలోకి తీసుకువెళ్తారు. ఇప్పుడు ఇది మీ అందరి వానప్రస్థావస్థ. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఈరోజు ప్రశ్న: సదా యోగయుక్తంగా ఉండాలనే ఆజ్ఞ మరియు శ్రీమతంపై నడవాలనే ఆజ్ఞ పిల్లలు ప్రతి ఒక్కరికి పదే పదే ఎందుకు లభిస్తుంది? సదా యోగయుక్తంగా ఉండాలనే ఆజ్ఞ మరియు శ్రీమతంపై నడవాలనే ఆజ్ఞ పిల్లలు ప్రతి ఒక్కరికి పదే పదే ఎందుకు లభిస్తుంది? జవాబు: ఎందుకంటే ఇప్పుడు అంతిమ వినాశనపు దృశ్యం మీ ముందుంది. కోట్లాది మనుష్యులు మరణిస్తారు. ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి. ఆ సమయంలో స్థితి ఏకరసంగా ఉండాలి. అన్ని దృశ్యాలను చూస్తూ కూడా వేటగానికి షికారు మరియు వేటకు మృత్యువు అన్నట్లుగా అనుభవం అవ్వాలి. మీరు మా మౌత్ మలుక షికారు అంటారు బాబా. దాని కొరకు యోగయుక్తులుగా అవ్వవలసి ఉంటుంది. శ్రీమతంపై నడిచే యోగి పిల్లలే ఈ విధంగా ఆనందంగా ఉండగలుగుతారు. మేము పాత శరీరాన్ని వదిలి మా మధురమైన ఇంటికి వెళ్తాము అని వారి బుద్ధిలో ఉంటుంది. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలతో ఆత్మిక సంభాషణ జరుపుతారు. వారు ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఎందుకంటే ఆత్మలు భక్తి మార్గంలో ఎంతగానో స్మృతి చేశాయి. ఆ ఒక్క ప్రియునికి అందరూ ప్రేయసులే. ఆ ప్రియుడైన శివబాబా చిత్రం తయారు చేయబడి ఉంది. కూర్చొని వారిని పూజిస్తారు. వారి నుండి కోరుకోవాలి అని ఎందుకు అనుకుంటారో వారికి తెలియదు. అందరూ పూజిస్తూనే ఉంటారు. శంకరాచార్యుడు కూడా పూజిస్తాడు. వారిని అందరూ చాలా ఉన్నతునిగా భావిస్తారు. ధర్మస్థాపకులైనా కానీ వారు కూడా పునర్జన్మలు తీసుకుంటూ కిందికి దిగిపోతారు. ఇప్పుడు అందరూ తమ చివరి జన్మలోకి వచ్చి చేరుకున్నారు. మీరు చిన్నవారైనా పెద్దవారైనా ఇది అందరి వానప్రస్థావస్థ. నేను మిమ్మల్ని అందరినీ తిరిగి తీసుకుని వెళ్తాను అని బాబా చెప్తారు. నన్ను పతిత ప్రపంచంలోకి రమ్మని పిలుస్తారు. ఎంతటి గౌరవాన్ని ఉంచుతారు. పతిత ప్రపంచంలోకి, పరాయి రాజ్యంలోకి రమ్మని పిలుస్తారు. తప్పకుండా దుఃఖితులుగా ఉన్నప్పుడే పిలుస్తారు కదా. దుఃఖహర్త సుఖకర్త తప్పకుండా చీచీ ప్రపంచంలోకి, పురాతన శరీరంలోకి రావాల్సి ఉంటుంది అన్న గాయనం కూడా ఉంది. అది కూడా తమో ప్రధాన శరీరంలోకి రావాలి. సతో ప్రధాన ప్రపంచంలో నన్నెవరూ స్మృతి కూడా చేయరు. డ్రామానుసారంగా నేను అందరినీ సుఖవంతులుగా తయారు చేస్తాను. సత్యుగంలో తప్పకుండా ఆది సనాతన దేవత ధర్మం ఉంటుంది. ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాలి. ఇతర సత్సంగాలలో కేవలం శాస్త్రాలను చదువుతూ కిందకు దిగజారుతూ ఉంటారు. ఊపిలో పడిపోయేవారు దుఃఖితులుగా ఉంటారు. అసలు ఇదంతా దుఃఖధామమే, అది సుఖధామము. బాబా ఎంతో సహజతరం చేసి అర్థం చేయిస్తారు. ఎందుకంటే పాపం అబలలకు ఏమీ తెలియదు. తిరిగి మళ్ళీ వెనుకకు వెళ్ళగలమా, లేక ఎల్లప్పుడూ పునర్జన్మలను తీసుకుంటూనే ఉండాలా అన్న సంగతి ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు అన్ని ధర్మాల వారు ఉన్నారు. మొట్టమొదట స్వర్గం ఉండేది, అప్పుడు ఒకే ధర్మం ఉండేది. మొత్తం చక్రం అంతా మీ బుద్ధిలో ఉంది. ఇంకెవ్వరి బుద్ధిలోనూ ఈ విషయాలు నిలువజాలవు. వారు కల్పపు ఆయువునే లక్షల సంవత్సరాలుగా వ్రాసేశారు. దీనిని
ఘోర అంధకారము అని అంటారు. జ్ఞానము అపార ప్రకాశము. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ప్రకాశం ఉంది. మీరు మందిరాలు మొదలైన వాటిలోకి వెళ్తే మేము శివబాబా వద్దకు వెళ్తున్నాము అని అంటారు. ఈ లక్ష్మీనారాయణలుగా మనం తయారవుతాము. ఈ విషయాలు ఇంకే సత్సంగాలలోనూ ఉండవు. అవన్నీ భక్తి మార్గపు విషయాలు. సత్య త్రేతాయుగాలలో సతో ప్రధానంగా ఉంటారు, మళ్ళీ సతోగా అవుతారు. సతో ప్రధానత ఎంత సమయం నడుస్తుందో కూడా బాబా అర్థం చేయిస్తారు. రచయితను గూర్చి మరియు రచనల ఆది మధ్యాంతాలను గూర్చి మీకు తెలుసు. ఋషులు మునులు మొదలైన వారు మాకు తెలియదు అని అనేవారు. ఇంతకుముందు మీకు కూడా ఇది తెలిసేది కాదు. అదంతా భక్తి మార్గము. మొత్తం విశ్వమంతటిలోనూ భక్తి ఉంది. ఇది పాత ప్రపంచము. లెక్కలేనంతమంది మనుషులున్నారు. సత్యుగ కొత్త ప్రపంచం ఉన్నప్పుడు కేవలం ఒక్క అద్వైత మతమే ఉండేది. ఆ తర్వాత మళ్ళీ ద్వైత ధర్మం ఉంటుంది. అనేక ధర్మాలున్న కారణంగా చప్పట్లు మోగుతాయి. అందరికీ పరస్పరం గొడవలున్నాయి. డ్రామానుసారంగా వారి పాలసీయే ఆ విధంగా ఉంది. ఎవరినైనా వేరు చేస్తే వెంటనే గొడవలు జరుగుతాయి, విభజనలు జరుగుతాయి. మనుషులకు తండ్రిని గూర్చి తెలియని కారణంగా రాతి బుద్ధిగా అయిపోయారు. ఈ సమయంలో దేవీదేవత ధర్మమే ప్రాయలోపమైందని బాబా అర్థం చేయిస్తున్నారు. అసలు వారి రాజ్యం ఒకప్పుడు ఉండేదని ఒక్కరికి కూడా తెలియదు. మేము దేవీదేవతలుగా అవుతున్నాము అని మీరిప్పుడు అర్థం చేసుకుంటున్నారు. శివ్ బాబా మన వినమ్రుడైన సేవకుడు, అంటే ఒబీడియంట్ సర్వెంట్. పెద్ద వ్యక్తులు ఉత్తరం వ్రాసేటప్పుడు కింద ఒబీడియంట్ సర్వెంట్ అని వ్రాస్తారు. అలాగే బాబా కూడా నేను మీ వినమ్రుడనైన సేవకుడును అని అంటారు. అలాగే దాత కూడా నేను వినమ్రుడనైన సేవకుడును అని అంటారు. నేను మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత ప్రతి కల్పపు పురుషోత్తమ సంగమయుగంలో వస్తాను. నేను వచ్చి పిల్లల సేవను చేస్తాను. నన్ను దూరదేశ నివాసి అని అంటారు, కానీ దాని అర్థాన్ని కూడా తెలుసుకోరు. ఇన్ని శాస్త్రాలు మొదలైనవి చదువుతారు, కానీ అర్థాన్ని తెలుసుకోరు. బాబా వచ్చి సర్వ వేదాల శాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తారు. ఈ సమయంలో రావణ రాజ్యం ఉందని పిల్లలైన మీకు తెలుసు. మనుష్యులు పతితులుగా అవుతూ ఉంటారు. ఇది కూడా డ్రామాగా రచింపబడి ఉంది. పిల్లలైన మిమ్మల్ని నరకం నుండి తీసి స్వర్గంలోకి తీసుకువెళ్తారు. దానినే అల్లా పూలతోట అని అంటారు. ఇదంతా ముళ్ళ అడవి. సంగమయుగము పూలతోట. అక్కడ మీరు సదా సుఖంగా ఉంటారు, సదా ఆరోగ్యవంతంగా, సదా సుసంపన్నంగా అయిపోతారు. అర్ధకల్పం సుఖము, మళ్ళీ అర్ధకల్పం దుఃఖము. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఇది ఎప్పుడూ అంతమవ్వదు. అందరికన్నా ఉన్నతుడైన తండ్రి అందరినీ శాంతిధామంలోకి, సుఖధామంలోకి తీసుకువెళ్తారు. మీరెప్పుడైతే సుఖధామంలోకి వెళ్తారో అప్పుడు మిగిలిన వారంతా శాంతిధామంలో ఉంటారు. అర్ధకల్పం సుఖం ఉంటుంది, అర్ధకల్పం దుఃఖం ఉంటుంది. అందులోనూ సుఖం ఎక్కువగా ఉంటుంది. రెండూ సగం సగం ఉంటే అందులో ఆనందం ఏముంటుంది? భక్తి మార్గంలో కూడా ఎంతో ధనవంతులు ఉండేవారు. మేమెంత ధనవంతులుగా ఉండేవారము అని మీకు ఇప్పుడు గుర్తుకు వస్తుంది. గొప్ప ధనవంతులు ఎప్పుడైతే దివాలా తీస్తారో అప్పుడు వారికి తమ వద్ద ఏమేమి ఉండేవో, ఎంత ధనం ఉండేదో గుర్తుకు వస్తుంది. భారతదేశం షావుకారిగా ఉండేది, స్వర్గంగా ఉండేది. ఇప్పుడు ఎంత నిరుపేదగా ఉందో చూడండి అని అర్థం చేయిస్తున్నారు. పేదవారి పైన దయ కలుగుతుంది. ఇప్పుడు పూర్తిగా నిరుపేదలు అయిపోయారు, అడుక్కు తింటున్నారు. ఎవరైతే సుసంపన్నులుగా ఉండేవారో వారిప్పుడు పూర్తిగా దివాలా కోర్లాగా అయిపోయారు. ఇది కూడా నాటకమే. మిగిలిన ధర్మాలు ఏవైతే వస్తాయో అవన్నీ శాఖలు మాత్రమే.
ఎన్ని ధర్మాల మనుషులు వృద్ధి నొందుతూ ఉంటారు. భారతవాసులే 84 జన్మలు తీసుకుంటారు. పిల్లలలో ఒకరు ఇతర ధర్మాల వారి జన్మల లెక్కను లెక్కవేసి పంపించారు. కానీ ఈ విషయాలలోకి ఎక్కువగా వెళ్ళడం వల్ల లాభం ఏమీ లేదు. అది కూడా సమయాన్ని వ్యర్థం చేసుకోవడమే. అంత సమయాన్ని బాబా స్మృతిలో గడిపినట్లయితే ఎంతో సంపాదన జరుగుతుంది. కాబట్టి ఎవరు ఎన్ని జన్మలు తీసుకున్నారు, ఎలా ఎన్ని, ఇవన్నిట్లో లెక్కల్లోకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. మన ముఖ్యమైన విషయం మనం పూర్తి పురుషార్థం చేసి విశ్వాధిపతులుగా అవ్వడమే. మీరే సతోప్రధానంగా ఉండేవారు, మళ్ళీ మీరే తమోప్రధానంగా అయిపోయారు అని బాబా చెప్తారు. 84 జన్మలను కూడా మీరే తీసుకున్నారు. ఇప్పుడు ఇక మళ్ళీ తిరిగి వెళ్ళాలి. బాబా ద్వారా వారసత్వాన్ని తీసుకోవాలి. మీరు అర్ధకల్పం బాబాను స్మృతి చేశారు. ఇప్పుడు బాబా వచ్చారు, మీ విషయాలను వినడం జరుగుతుంది. బాబా ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని సుఖధామంలోకి తీసుకువెళ్తారు. భారతదేశపు ఉన్నతి మరియు పతనం ఒక కథ వంటిది. భారత్ కా ఉత్థాన్ ఔర్ పతన్ అని అంటారు బాబా. ఇప్పుడు ఇది పతిత ప్రపంచము. సంబంధాలు కూడా పురాతనమైనవే. ఇప్పుడు మళ్ళీ కొత్త సంబంధంలోకి వెళ్ళాలి. ఈ సమయంలో నటులందరూ హాజరై ఉన్నారు. వీరిలో ఏ తేడా రాజాలదు. ఆత్మ వినాశనం లేనిది. ఇన్ని లెక్కలేనన్ని ఆత్మలుంటాయి, అవెప్పుడూ వినాశనం అవ్వవు. ఇన్ని కోట్లాది మంది ఆత్మలు మొట్టమొదట తిరిగి వెళ్ళవలసి ఉంటుంది. మిగిలిన శరీరాలైతే అంతమైపోతాయి. కావుననే హోలికను కూడా జరుపుకుంటారు. మనమే పూజ్యులుగా ఉండేవారము, ఇప్పుడు పూజారులుగా అవుతామని మీకు తెలుసు. మళ్ళీ మెల్లమెల్లగా డిగ్రీ తగ్గిపోతుంది. అక్కడ ఈ జ్ఞానం ఉండదు. అలాగే ఈ శాస్త్రాలు మొదలైనవి కూడా ఉండవు. అన్నీ అంతమైపోతాయి. ఎవరైతే యోగయుక్తంగా ఉంటారో, శ్రీమతంపై నడుస్తూ ఉంటారో వారివన్నీ చూస్తారు అంతమవ్వడము. భూకంపాలలో అంతా ఏ విధంగా అంతమవుతుందో చూస్తారు. ఏ విధంగా ఊళ్ళకు ఊళ్ళు అంతమవుతాయో వార్తాపత్రికల్లో కూడా పడుతుంది. మొదట బాంబే ఇంత పెద్దగా లేదు. సముద్రాన్ని ఎండగొట్టారు, మళ్ళీ అది సముద్రంగా అయిపోతుంది. ఈ ఇళ్ళు మొదలైనవేవి మళ్ళీ ఉండవు. సత్యుగంలో తీయని నదీ తీరాలపై మహళ్ళు ఉంటాయి. అవి ఉప్పు నీటి తీరాలపై ఉండవు. కావున ఇవేవి ఉండవు. సముద్రపు పొంగు ఒక్కటి వచ్చిందంటే చాలు, అంతా అంతమైపోతుంది. ఎన్నో ఉపద్రవాలు జరుగుతాయి. కోట్లాది మంది మానవులు మరణిస్తారు. ధాన్యం ఎక్కడి నుండి వస్తుంది? ఆపదలు రానున్నాయని వారు కూడా భావిస్తారు. మనుష్యులు మరణించినప్పుడు యోగయుక్తంగా ఎవరైతే ఉంటారో వారు ఆ సమయంలో ఆనందంగా ఉంటారు. వేటగానికి షికారు, వేటకు మృత్యువు అన్నట్లు ఉంటుంది. వడగళ్లవాన పడటంతో లెక్కలేనంతమంది మనుషులు మరణిస్తారు. ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి. వీరందరూ అంతమైపోతారు. వీటిని ప్రకృతి వైపరీత్యాలు అని అంటారే కానీ ఈశ్వరీయ వైపరీత్యాలు అని అనరు. న్యాచురల్ కలామిటీస్ అని అంటారు కానీ గాడ్లీ కలామిటీస్ అని అనరు. భగవంతునిపై దోషాన్ని ఎలా మోపగలరు? శంకరుడు కళ్ళు తెరవగానే వినాశనం జరిగింది అని కూడా కాదు. అవన్నీ భక్తి మార్గపు విషయాలు. ముసలాలను గూర్చి కూడా శాస్త్రాలలో వ్రాయబడి ఉంది. ఈ మిసైళ్ల ద్వారా ఏ విధంగా వినాశనం చేస్తారో మీకు తెలుసు. అగ్ని, గ్యాస్, విషము మొదలైనవన్నీ అందులో పడతాయి. చివర్లో అందరూ వెంటనే మరణించటానికి, పిల్లలు మొదలైన వారెవ్వరూ దుఃఖితులుగా అవ్వకుండా ఉండటానికి ప్రకృతి వైపరీత్యాలు ఉన్నాయి. ఎంత గుహ్యమైన మాట ఇది. ప్రకృతి వైపరీత్యం ఒక్కసారి వస్తే ఎక్కువ దుఃఖపడకుండా చాలామంది ఆత్మలు వెళ్ళిపోతారు కదా. భూమి కంపించిందనుకోండి, ఒక్క సెకండ్లో ఎంతోమంది చనిపోతారు, దుఃఖం పడరు. వర్షాలు వచ్చి అన్నీ కొట్టుకుపోతాయి చాలా తక్కువ సమయంలో. లేదో అగ్ని ప్రమాదాలు జరిగాయి అనుకోండి, విదిన్ నో టైంలో అందరు కూడా
చాలా నష్టం జరుగుతుంది. అలా బాబా ఏమంటున్నారంటే చివర్లో అందరూ వెంటనే మరణించటానికి, పిల్లలు మొదలైన వారెవ్వరూ దుఃఖితులుగా అవ్వకుండా ఉండటానికి ప్రకృతి వైపరీత్యాలు ఉన్నాయి. వాటి ద్వారా వెంటనే మరణిస్తారు అని బాబా అర్థం చేయిస్తారు. ఇదంతా రచింపబడి ఉన్న డ్రామా. ఆత్మ వినాశనం లేనిది, అది ఎప్పుడూ వినాశనం అవ్వదు. అది చిన్నగా పెద్దగా కూడా అవ్వదు. శరీరాలన్నీ ఇక్కడ అంతమవుతాయి. మిగిలిన ఆత్మలన్నీ మధురమైన ఇంట్లోకి వెళ్ళిపోతాయి. బాబా కల్పకల్పము సంగమయుగంలో వస్తారు. మీరు కూడా ఈ పురుషోత్తమ సంగమయుగంలోనే ఉన్నతోన్నతులుగా అవుతారు. నిజానికి శ్రీ అనేస్తూ ఉంటారు. శ్రీమతి, శ్రీ ఫలానా అని అంటారు. శ్రీమతాన్ని ఒక్క తండ్రియే ఇస్తారు. వికారాలలోకి వెళ్ళడం ఏమైనా శ్రీమతమా? ఇదంతా భ్రష్టాచారి ప్రపంచము. మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మలినాలు తొలగిపోతాయని బాబా ఇప్పుడు మధురాతి మధురమైన పిల్లలతో చెప్తున్నారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి. స్వయానికి ఇప్పుడు విశ్వపు ఆది మధ్యాంతపు చక్రపు జ్ఞానం తెలిసింది. కానీ ఈ అలంకారాలను ఇప్పుడు మీకు ఇవ్వడానికి వీల్లేదు. ఈరోజు మీరు స్వయాన్ని స్వదర్శన చక్రధారులుగా భావిస్తారు. మళ్ళీ రేపు మాయ దెబ్బతీస్తే జ్ఞానమే ఎగిరిపోతుంది. కావున బ్రాహ్మణులైన మీ మాల కూడా తయారవ్వజాలదు. మాయ ఒక్క దెబ్బ వేసి అనేకులను కింద పడేస్తుంది. మరి వారి మాల ఎలా తయారవ్వగలదు? దశలు మారుతూ ఉంటాయి. రుద్రమాల సరైంది, విష్ణుమాల కూడా ఉంది. బ్రాహ్మణుల మాల అయితే తయారవ్వజాలదు. పిల్లలైన మీకు దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలను వదిలి నన్నొక్కడినే స్మృతి చేయండి అని డైరెక్షన్ ఇస్తారు. బాబా నిరాకారుడు. వారికి తమ శరీరం అయితే లేదు. వారితడి వానప్రస్థావస్థలోనే వచ్చారు. ఎప్పుడైతే 60 సంవత్సరాల వయసు వచ్చిందో అప్పుడే వచ్చారు. వానప్రస్థావస్థలోనే గురువు వద్దకు వెళ్ళడం జరుగుతుంది. నేను సద్గురువును కానీ గుప్త వేషంలో ఉన్నాను. వారంతా భక్తిలోని గురువులు. నేను జ్ఞాన మార్గపు గురువును. ప్రజాపిత బ్రహ్మను చూడండి, అతడికి ఎంతమంది పిల్లలు ఉన్నారు. బుద్ధి హద్దు నుండి తొలగి అనంతంలోకి వెళ్ళిపోయింది. ముక్తిలోకి వెళ్ళి మళ్ళీ జీవన్ముక్తిలోకి వస్తారు. మొట్టమొదట వీరు వస్తారు, ఇతరులు వెనక్కి వస్తారు. ప్రతి ఒక్కరూ మొదట సుఖాన్ని ఆ తర్వాత దుఃఖాన్ని అనుభవించవలసి ఉంటుంది. ఇది వరల్డ్ డ్రామా. కావుననే అహో ప్రభు, ఇదంతా నీ లీల అని అంటారు. మీ బుద్ధి పైనుండి కింద వరకు అంతా తిరుగుతూ ఉంటుంది. మీరు దారిని చూపించే లైట్ హౌస్ వంటివారు. మీరు బాబా పిల్లలు కదా. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయిపోతారు అని తండ్రి అంటారు. అనంతమైన తండ్రి స్వర్గ రచయిత అని, భారతదేశంలో స్వర్గం ఉండేదని మీరు రైళ్లల్లో కూడా అర్థం చేయించవచ్చు. తండ్రి భారతదేశంలోకే వస్తారు. శివ జయంతి కూడా భారతదేశంలోనే జరపబడుతుంది. కానీ అది ఎప్పుడు జరుగుతుందో ఎవరికీ తెలియదు. తిథి తారీఖు రెండూ లేవు. ఎందుకంటే వారు గర్భం ద్వారా జన్మ తీసుకోరు. స్వయాన్ని ఆత్మగా భావించండి అని బాబా అంటారు. మీరు అశరీరులుగా వచ్చారు, పవిత్రంగా ఉండేవారు, మళ్ళీ అశరీరులుగా అయి వెళ్తారు. నన్నొక్కడినే స్మృతి చేస్తూ ఉన్నట్లయితే పాపాలు అంతమైపోతాయి. అచ్చా, मीठे मीठे सिक्किलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते।
ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, లైట్ హౌజులుగా అయ్యి అందరికీ దారిని చూపించాలి. బుద్ధిని హద్దు నుండి తొలగించి అనంతంలో ఉంచుకోవాలి. స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. 2, ఇప్పుడిక తిరిగి ఇంటికి వెళ్ళాలి. కావున ఈ వానప్రస్థావస్థలో సతోప్రధానులుగా అయ్యేందుకు పురుషార్థం చెయ్యాలి. మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. ఈరోజు వరదానము, మచ్చలేని డైమండ్ భవ. సంబంధ సంపర్కంలోకి వస్తూ వజ్రంగా అయ్యి వజ్రాన్ని చూసే మచ్చలేని డైమండ్ భవ. సంబంధ సంపర్కాల్లోకి వస్తూ వజ్రంగా అయ్యి వజ్రాన్ని చూసే మచ్చలేని డైమండ్ భవ. వజ్రంగా అయ్యి వజ్రాన్ని చూడాలి అన్నది బాప్దాదా శ్రీమతము. ఏ ఆత్మ అయినా నల్లటి బొగ్గులాగా పూర్తి తమోగుణిగా ఉన్నా కానీ మీ దృష్టి పడటం ద్వారా వారి నలుపుతనం తక్కువైపోవాలి. అమృత వేళ నుండి రాత్రి వరకు ఎంతమంది సంపర్క సంబంధంలోకి వచ్చినా కానీ కేవలం వజ్రంగా అయ్యి వజ్రాన్ని చూస్తూ ఉండండి. ఏ విఘ్నానికైనా కానీ లేక స్వభావానికైనా కానీ వశమై వజ్రంపై మచ్చ పడకూడదు. అనేక రకాల పరిస్థితులనే విఘ్నాలు వచ్చినా కానీ మీరు దాని ప్రభావమే పడనంతటి శక్తిశాలురుగా అవ్వండి. స్లోగన్, మనస్సు మరియు బుద్ధిని మన్మతం నుండి సదా ఖాళీగా ఉంచుకునేవారే ఆజ్ఞాకారులు. మనస్సు మరియు బుద్ధిని మన్మతం నుండి సదా ఖాళీగా ఉంచుకునేవారే ఆజ్ఞాకారులు. ఈరోజు అవ్యక్తిశార 30వ పాయింట్, ఏ విధంగా అంతరిక్షయానం చేసేవారు పైనున్న కారణంగా భూమిపైన ఉన్న ఎక్కడి చిత్రాన్నైనా తీయగలరో అలా సైలెన్స్ శక్తి ద్వారా అంతర్ముఖత అనే గుహలో కూర్చొని సైలెన్స్లో లోతైన అనుభూతిని చెయ్యండి. ఈ అనుభూతి డబల్ లైట్ ఫరిష్తాగా తయారు చేస్తుంది. కాబట్టి మనం కూడా సైలెన్స్ శక్తి ద్వారా అంతర్ముఖత అనే గుహలో కూర్చొని లోతైన అనుభూతిని చేయండి. అప్పుడు ఈ అనుభూతి డబల్ లైట్ ఫరిష్తాగా చేస్తుంది. ఇదే అనుభూతిని, ఇలాంటి డబల్ లైట్ ఫరిష్తా స్థితిని అనుభవం చేయడమే ఈరోజు మన యొక్క లక్ష్యము. అచ్చా, ఓం శాంతి.